మన విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కింగ్డమ్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ప్రీమియర్ షోల నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నంబర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కాంపిటీషన్ లో హరిహర్ వీరమల్లు సినిమా ఉన్నప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర కింగ్డమ్ సినిమా కొన్ని ఏరియాల్లో డామినేట్ చేసింది. ఇంకా విజయ్ దేవరకొండ కెరీర్ లో హైయెస్ట్ డే 1 కలెక్షన్స్ ని సాధించి మొదటి రోజు 40 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి దుమ్ము లేపేసింది. మన 2 స్టేట్స్ లో ఈ సినిమాకి ఫస్ట్ డే రోజు 11 కోట్ల షేర్ తో పాటు 20 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కింగ్డమ్ సినిమా 1 మిలియన్ మార్క్ ని దాటేయడంతో ఫస్ట్ డే రోజు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర 20 కోట్ల షేర్ తో పాటు 40 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా రెండవ రోజు కూడా ఈ సినిమాకి ఆక్యుపెన్సీ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర డే 1 రోజు రికార్డు కలెక్షన్లతో స్టార్ట్ అయిన ఈ సినిమాకి రెండవ రోజు 8 కోట్ల రేంజ్ లో షేర్ రావడంతో 2 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర 27 కోట్ల షేర్ తో పాటు సినీ వర్గాల అంచనా ప్రకారం 58 కోట్ల గ్రాస్ నెంబర్ ని సాధించింది. కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే 52 కోట్ల షేర్ ని సాధించాలి. 2 రోజుల్లోనే 27 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర సాటర్డే వీకెండ్ కావడంతో రెండవ రోజు కన్నా ఎక్కువ నెంబర్ ఈ సినిమాకి మూడవ రోజు అయితే రాబోతోంది. సినీ వర్గాల అంచనా ప్రకారం కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోవడం ఖాయమని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. మన విజయ్ దేవరకొండ 7 సంవత్సరాల తర్వాత కింగ్డమ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ మాస్ కంబ్యాక్ అయితే ఇచ్చారు. కింగ్డమ్ సినిమాకి లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.